హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటా అని చూస్తున్నారా, నేను అక్క అమ్మ అందరం కలిసి మేము చిత్తూరుకి అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా కొంచెం వర్క్ మీద స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ ఒక బస్సు ఎక్కామన్నమాట. ఆ బస్సు ఎందుకో స్టార్టే అవ్వలేదు, లేట్ అవుతుందని ఇంకొక బస్సు ఎక్కి వెళ్ళిపోయాము. చూసారా, ఇది కోర్టు చిత్తూరుది, రీసెంట్గా స్టార్ట్ చేశారంట. ఈ విషయమే నాకు తెలియదు అస్సలు. అంటే నాకు చిత్తూరుతో మనకి మంచి కనెక్షన్ ఉంటుంది. ఎందుకు అంటే యాక్చువల్గా నా 4 years బీఫామ్ మొత్తం కూడా నేను చిత్తూరులోనే చదివినాను. సో నా ఫ్రెండ్స్తో కానీ ఎక్కడికి బయట వెళ్ళినా కూడా చిత్తూరులో మేము బాగా షాపింగ్ చేసేవాళ్ళము కాలేజ్ టైంలో. సో అందుకు చిత్తూరుతో నాకు చాలా మంచి కనెక్షన్ ఉంటుందన్నమాట, ఆ ఊరితో ఎప్పుడు కూడా. సో ఇంకా మనం చిత్తూరుకి వెళ్ళి షాపింగ్ చేయకుండా ఎలా వస్తాం, ఇంకా సరే అని చెప్పి విశాల్ మార్ట్కి అయితే వెళ్ళిపోయాము. మంచి ట్రెండీ కలెక్షన్ అయితే ఉండింది. నేను పెద్దగా ఏం తీసుకోలేదు, కానీ మా పాపకి, అదే లక్కీ పాపకైతే కొన్ని డ్రెస్సెస్ ఇంకా షూస్ అదంతా కొన్ని బాగుంటే తీసుకున్నామన్నమాట. ఇంకా పక్కనే మనకి కేఎఫ్సి ఉంది. కేఎఫ్సికి వెళ్ళకుండా ఎలా ఉంటాం చెప్పండి. అసలే నాకు కేఎఫ్సి చికెన్ అన్నా బర్గర్స్ అన్నా ప్రాణం అన్నమాట. ఖచ్చితంగా తినేసే వస్తాం కదా. సో అట్లయితే నేను ఆర్డర్ చేసేసాను. వచ్చింది 4 pieces, బట్ చాలా తక్కువ అనిపించింది. సర్లే ఏముందిలే, వచ్చింది తినేసి వెళ్ళిపోదాము అని చెప్పి ఇంకా తినేసాము. లక్కీకి ఫుల్ ఖుషి అయిపోయిందనమాట. మొత్తం ఎగురుతా ఉంది, గెంతుతా ఉంది. ఆమె అసలు పట్టడానికి కాలేదు. ఆమెనైతే చూస్తున్నారు కదా, అస్సలు దిగట్లేదు ఎక్కడా కూడా. ఇది వచ్చి స్టోరేజ్ అనమాట, స్టోరేజ్ది వెహికల్. సో అది చూపించాను అక్కడ మీకు. సరే ఇంకా కొన్ని కుర్తాస్ మా అక్కకు కావాలంటే సరే మళ్ళీ మేము చర్చ్ స్ట్రీట్కి స్టార్ట్ అయ్యాము. ఫుల్ ఎండగానే ఉండింది, అంటే ఎండ లేనట్టే అనిపించింది, కానీ ఫుల్ చెమటలు అయితే పట్టిపోతున్నాయి. చిత్తూరు అంటేనే నార్మల్గా ఎక్కువ ఎండలు ఉంటాయి, బట్ ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువే ఉంది అని అనిపించింది. సో ఒక షాప్కి అయితే వెళ్ళాము, కుర్తాస్ మంచిగా ఉన్నాయేమో అని. అంటే ఆ షాప్లో మంచిగానే కుర్తాస్ ఉన్నాయి, మనకు అది సెట్ అవ్వలేదన్నమాట. చూసారు కదా, లక్కీ ఆ కుర్తాస్ వాళ్ళకి ఇయ్యదంట, షాప్ వాళ్ళకి. ఆమెకి కావాలంటే గట్టిగా పెరుక్కుంటా ఉంది అసలు ఇవ్వకుండా. సో ఇంకా లైమ్ సోడా తాగేసి స్ట్రైట్గా ఆపోజిట్లో వల్లి షాప్ ఉంది, తెలిసింటుంది చిత్తూరులో ఉన్న వాళ్ళందరికీ. వల్లి తెలిసింటుంది, అంత ఫేమస్. అక్కడికి వెళ్ళామన్నమాట. ఏమైనా కొంచెం కొత్తగా ట్రెండీగా ఉందేమో అని చెప్పి చూసాము. ఓకే అనే అనిపించింది. సర్లే ఇంకా రిటర్న్ అవుతూ ఉంటే ఇక్కడ స్వీట్ షాప్లో నా ఫేవరెట్ నా గులాబ్ జామున్ తిన్నామన్నమాట. ఇంకా అది తినేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాము మా ఊరికి. మధ్యలో బంగారు పాలెం వస్తే, సో దాని క్లిప్స్ కూడా నేను కొన్ని తీసుకున్నా. ఎవరైనా చిత్తూరు సరౌండింగ్స్ బంగారు పాలెం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో నేను ఖచ్చితంగా రిప్లై కూడా ఇస్తాను. ఇంకా కరెక్ట్గా మా ఊరు దిగిన తర్వాత ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. 1/2 hour ఒక షాప్ దగ్గర వెయిట్ చేసి మళ్ళీ అయితే ఇంటికి వెళ్ళామన్నమాట. సో ఇది వ్లాగ్, నచ్చితే లైక్ చేయండి. బాయ్.